ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు కూడా వచ్చేసారు. మనకు కావాల్సిన ఆ పద్మ కూడా వచ్చేసింది. ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? తెలిసిపోయిందా? తెలిసిపోయింది. ఏం జరిగింది మేడం? బేబమ్మ పిన్ని నాకు వీడియో చూపించారు కదా, డాక్టర్ గారికి కూడా చూపించండి. ఆ పద్మ కూడా చూస్తుంది. ఇప్పుడు వెళ్ళి పాప పుట్టిందని బేబమ్మకు చెప్పు. మాకు వారసుడే పుట్టాడని నేను చెప్పుకుంటాను. సరేనా? పద. ఇది డాక్టర్ మీ హాస్పిటల్లో జరిగింది. పిల్లల్ని మార్చేశారు. మరి దీనికి మీరేం చెప్తారు? నిజంగా నాకేం తెలియదు మేడం. యాక్చువల్లీ ఈ మేనక గారు సుస్మితని లాస్ట్ టైం హాస్పిటల్కి చెకప్కి తీసుకొచ్చినప్పుడు నాకు తెలియకుండా ఈ నర్స్కి డబ్బులు ఇచ్చి తనకు పుట్టబోయేది ఆడో మగో తెలుసుకోవాలని చూశారు మేడం. అప్పుడే నేను కరెక్ట్గా రావడం వల్ల అది జరగనివ్వలేదు. అక్కడే మందలించి వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. బట్ ఇలా పిల్లల్ని మార్చే వరకు వెళ్తారని అనుకోలేదు. అయితే ఈ పని డబ్బుల కాసపడే చేశావు. నేను కుదరదని చెప్పాను మేడం. వెనక కలెక్టర్ ఉందని చెప్తే చేసావు అంతేగా? లేదు మేడం, అదేం చెప్పలేదు. మీ మినీ మూవీలో అది లేక అడుగుతున్నారులే. పర్లేదు చెప్పు. లేనిది చెప్పకూడదు కదా సార్. ఓ, నీకు ఈ ఎథిక్స్ కూడా ఉన్నాయా? అడగండి బేబమ్మ పిన్ని, ఇంకేమేమి అడుగుతారో అన్నీ అడగండి. కావాలంటే దీని మీద విచారణ కూడా వేయిస్తాను. మీకు నచ్చిన ఆఫీసర్స్ ఎవరో కూడా చెప్పండి, వాళ్ళని అపాయింట్ అయ్యేలా నేను చేస్తాను. ఇంకెవరున్నా జైలుకి పంపించి చిప్పకూడు తినేంత వరకు వదలను. ఏమంటారు? దీనికి నేను ఓకే. అమ్మో, ఇంకెవరున్నారు? జైలుకి పోయేది నేనే కదా. సరే, వచ్చేది మీరు చెప్పేవాళ్లే కనుక నన్నైనా వదిలిపెట్టరు. ఎవరో చెప్పండి, ఇప్పుడే మీ ముందే ఫోన్ చేస్తాను. అక్షర, అంతవరకు ఎందుకులే, ఇక్కడే ఎలా అయిపోతుంది పిన్ని? బేబమ్మ గారికి అనుమానం ఉంది నా మీద కదా. నీకేం తెలియదు కదా, చేసిందంతా నేనే కదా. అబ్బా, భయపడి కక్కేసింది, చెడగొట్టి పెట్టింది. ఛీ! ఇప్పుడేమంటారు బేబమ్మ పిన్ని? మాట్లాడండి పిన్ని. మాట్లాడడానికి ఇంకే ఉందిలే అమ్మాయి. అరే, ఎన్నన్నారు? ఇప్పుడేం లేదా? నువ్వు లేవని క్లియర్ అయిపోయిందిగా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.